హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీ ముఖ రంధ్రాలు ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్ అంటారు, అవి పూర్తిగా మూసుకుపోవటానికి ఈరోజు మంచి 2 రెమెడీస్తో మీ ముందుకు వచ్చానండి. చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇవి మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. తయారు చేసుకోలేని వాళ్ళకి మా దగ్గర అందులో మిక్స్ చేసే ఐటమ్స్ ఉంటాయి. మిక్స్ చేసి కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు పంపిస్తామండి. చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 2 రెమెడీస్ మీరు చూశారు అంటే మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకొని ఓపెన్ పోర్షన్ శుభ్రంగా పోగొట్టుకొని మీ ముఖాన్ని అందంగా స్మూత్గా నాజూకుగా ఉంచుకోవచ్చండి. ఇక వీడియోలోకి వచ్చేసామండి. వీడియో చూసే వాళ్ళంతా కూడా ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి వీడియోకి. అలాగే మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కావాల్సిన ఐటమ్స్తో మీ ముందుకు వచ్చానండి. లెమన్ పౌడర్ అండి, నిమ్మకాయ పౌడర్ అది. అలాగే యువతల కప్పులోది అలోవెరా. ఇది ప్యూర్ హనీ అనమాట. మేము తెట్టెల నుంచి మేము పట్టించుకొని వస్తామన్నమాట అండి. పద్మాస్ ప్రోడక్ట్స్లో అందరికీ తెలుసు కదా, ఎప్పుడు తీసుకుంటారు. విటమిన్ ఈ ఆయిల్ అనమాట. మీ దగ్గర క్యాప్సిల్స్ ఉన్న యూస్ చేసుకోవచ్చు. నాకంటే తాకిడి ఎక్కువ కాబట్టి ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ అండి. ఒక లెమన్, రెండో చిట్కాకి లెమన్ అనమాట. ఇవి మీరు పాటించారు అంటే మీ ఓపెన్ పోర్స్ మొత్తం మూసుకుపోతాయండి. చక్కగా నున్నగా స్మూత్గా ఉండే ముఖం మీ సొంతం అవుతుంది. ప్యూర్ అలోవెరా చూస్తున్నారు కదండి, పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అలోవెరా అనేది. మా దగ్గర ఇది చక్కగా షుగర్ ఉన్న వాళ్ళు, అరికాళ్ళకి కానివ్వండి, స్కిన్ డ్రై అయిపోయే వాళ్ళు స్కిన్కి పట్టించుకోవచ్చు, హెయిర్కి పట్టించుకోవచ్చు, ఫేస్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండి. మేమే తయారు చేపిస్తాము. అలాగే కావాలంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలోవెరా కానీ ఏ పౌడర్లు అయినా సరే ప్రతి వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు లభిస్తాయండి. లెమన్ పౌడరు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. మనం రెడీ చేసుకోవటానికి ఈ క్రీమ్ని 1 స్పూను ఆ బౌల్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు విటమిన్ ఈ ఆయిల్ అండి, ఒక 10-12 బొట్లు వేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ అనేది. ఇది మీరు ఇంట్లో తయారు చేసుకొని అయినా సరే, లేదంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో కావాలంటే పంపిస్తామండి. ఇది వాడుకున్న 3-4 రోజుల కల్లా మీ ముఖంలో తేడా మీకే తెలిసిద్దండి. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు శుభ్రంగా రోజుకు 2-3 సార్లు ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలండి వాటర్ తోటి. అలా వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఈ క్రీమ్ కనుక మీరు ఫేస్కి అప్లై చేసుకొని ఒక అరగంట 20 నిమిషాలు చాలండి ఉంచుకొని వాష్ చేసుకోవాలండి. మీ ముఖం మీద ఎలాంటి గుంటలుగా ఉన్న ముఖమైనా సరే గుంటలన్నీ పూడుకుపోయి స్కిన్ అనేది బాగా ఆ రంధ్రాలని మూసివేస్తుంది అన్నమాట. అలా దగ్గరికి చేస్తుంది ఈ క్రీమ్ కనుక మీరు అప్లై చేసుకుంటే. చూడండి, మనం 1 స్పూను లెమన్ పౌడర్ వేసాం కదా, 1 స్పూను తేనెను వేస్తున్నాను. అలా ఇప్పుడు ఆ 3 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ 3 వేసాం కదండి. ఇలా మీరు తయారు చేసుకొని ఒక్కసారిగా మీరు ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా వాడుకోవచ్చండి. లేదు ఓపుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడైనా కానీ కలుపుకోవచ్చు. ఎప్పటికప్పుడు అంటే చాలా కష్టం అండి. ఒక్కసారి కలుపుకొని 1 వీక్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి కావాలంటే. లేదంటే 1 మంత్ అయినా ఏం కాదండి, ఇలాగే ఉంచుకొని పెట్టుకోవచ్చు కలుపుకొని ముందుగానే రెడీ చేసుకొని. ఈ క్రీమ్ వాడటం వల్ల ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేసేసి ఫేషియల్ గ్లోని బాగా పెంచుతుందండి. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా కలుపుకున్నాక ప్యూర్ అలోవెరా, మీ ఇంట్లో చెట్టుగా అనుకుంటే అలోవెరా జ్యూస్ తీసుకొని అదైనా కలుపుకోవచ్చు అండి. మీరు తగినంత శుభ్రంగా అలోవెరా నీట్గా కడిగి తీసేసుకొని అందులో జ్యూస్ అయినా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మీరు కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా అయ్యేలాగా 1 స్పూన్ పడుతుందండి. లెమన్ పౌడర్ వేసిన స్పూను కొలితే అలోవెరా కూడా వేసుకోవచ్చు. కొంచెం పడితే ఇంకో కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వేసుకొని శుభ్రంగా కలిపేసుకుంటే ఇందులో మనం ఎక్కువ ఐటమ్స్ కూడా వేయనక్కర్లేదండి. ఇది ఈ లెమన్ పౌడరు ఆ రంధ్రాలని దగ్గరికి మూసేస్తుంది. అందులో తేనె మిక్స్ చేసి తేనెనమాట. అలా కొంచెం గట్టిగా ఉంది కదండి, ఆ పౌడర్ అంతా పీల్చేసిందనమాట. మనం వేసిన ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్, అలోవెరా అవన్నీ వేసాం కదా, పీల్చేసింది. ఇంకా కొంచెం అలోవెరా వేసుకుందాం. ఇందాక నేను స్పూన్కి నిండుగా వేయలేదన్నమాట, కొంచెం తక్కువగా వేసాను కదా. ఇప్పుడు కొంచెం వేసామంటే మనకి బాగా పల్చగా వచ్చేస్తుంది అనమాట ఈ క్రీమ్ అనేది. అంతే చాలు.
ఫుల్గా 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఓపెన్ పోర్స్ తోటి చాలామంది బాధపడుతూ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేసి ఉన్నాయి, కానీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారండి వాళ్ళు ప్రాబ్లమ్స్ తోటి. వాళ్ళ కోసం నేను ఈరోజు 2 రెమెడీస్ తోటి, హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వచ్చానండి. ఇవి మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదండి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు వెంటనే కొరియర్ ద్వారా మేము పంపిస్తాము. మీరు వాట్సాప్లో కనుక ఆ నెంబర్కి హాయ్ అని పెడితే చాలు, మేము కాస్ట్ అది అంతా కూడా మీకు పెట్టడం జరుగుతుంది. మీరు ఆర్డర్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుందండి. స్క్రీన్ మీద వచ్చే యాడ్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇక రెడీ అయిపోయిందండి. ఓపెన్ పోర్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ కూడా నేను ఒకసారి చెప్తున్నానండి, చేతి మీద నేను ఎలా పెడుతున్నానో అలాగే మీరు ఫేస్ మీద పెట్టుకోవాలి. అది పెట్టుకోబోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తేమ లేకుండా చేసుకొని అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకోవాలండి. రోజు మొత్తంలో 2-3 సార్లు కుదిరితే కనుక ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. డస్ట్ అనేది ఆ రంధ్రాల్లోకి పోకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు మనకి ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా చేరకుండా మొత్తం స్కిన్లో ఉన్న ఓపెన్ పోర్స్ అన్నీ మూసుకొని పోతాయండి. అదండి. రెండవ రెమెడీ చూద్దాం మనం. ఇదైతే మరీ సింపుల్ అండి, మీరు ఇంట్లో చేసుకొని ఇదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అది అంత ఇది మేము పడలేము చేసుకోలేము అనుకుంటే ఇది చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఒక లెమను, తేనె 2 చూపిస్తున్నానండి నేను. ఇప్పుడు నేను చూపించే స్పూన్ తోటి 1 స్పూను నిండుగా తేనె తీసుకోండి. అలా మంచి తేనె తీసుకోవాలమ్మా. స్కిన్కి వాడుకునేటప్పుడు ఏ ఐటమ్స్ అయినా సరే మీరు డబ్బుకి వెనకాడకూడదు. స్కిన్కి హెయిర్కి సంబంధించిన ఎప్పుడైనా సరే మనం 10 రూపాయలు ఎక్కువైనా పెట్టి తీసుకోవాలి. ఎందుకంటే వాటిని కోల్పోతే మళ్ళీ మనం తెచ్చుకోలేము ఎంత డబ్బు పెట్టినా కూడా. అందుకే ముందు జాగ్రత్త పడి 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి ఐటమ్స్ పెట్టుకొని స్కిన్కి వాడుకోవాలి. అలాగే హెయిర్కి కూడా తక్కువకి వస్తున్నాయిలే అని హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, అవన్నీ వాడుకుంటే మీకు అన్ని నష్టాలే జరుగుతాయండి. పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. షాంపూ కానివ్వండి, హెయిర్ ఆయిల్ కానివ్వండి, అన్నీ కూడా. లెమన్ జ్యూస్ అండి, చూశారు కదా. 1 స్పూన్ తేనె అయితే 1/2 స్పూన్ మాత్రమే లెమన్ జ్యూస్ని వేసుకోవాలండి మీరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రెండింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏ రోజుకి ఆ రోజు కలిపి పెట్టుకుంటే తాజాగా బాగా పనిచేస్తుందండి. రోజుకు 2 సార్లు పెట్టుకోవచ్చు మీరు ముఖానికి. ఓపెన్ పోర్స్ మొత్తం చక్కగా అప్లై చేసేసుకుంటే స్మూత్ మసాజ్ లాగా చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి ఈ రెమెడీ కూడా అలా చేయండి. నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను కదా, లెమన్ జ్యూస్ కలిపినా కూడా థిక్గానే ఉంటుందన్నమాట. నేను మళ్ళీ కూడా చెప్తున్నానండి, లెమన్ జ్యూస్ అంటే ఎలాంటి నిమ్మకాయ అయినా ఒకే జ్యూస్ ఉంటుంది. తేనె మాత్రం మంచి తేనె, నిలవ ఉన్నది, డేట్లు అయిపోయినాయి అలాంటివి వాడితే మాత్రం రిజల్ట్ రాదండి, ఇంకా నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. మీకు మంచి ప్యూర్ తేనె కావాలన్నా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది. కావాలంటేనేనండి మీరు తీసుకోండి అని నేనైతే ఫోర్స్ చేయను. ఎండలోకి వెళ్తే సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు. చూశారు కదండి 2 రెమెడీస్. ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఈ 2 రెమెడీస్తో మీ ఓపెన్ పోర్స్ పోగొట్టుకొని అందమైన నున్నటి ముఖాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. నేను ఎలా చెప్పానో అలా పాటించండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే అందరికీ తెలుసు కదండి. ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిపోయింది కదా మన హెయిర్ ఆయిల్ అనేది. తీసుకున్న వాళ్ళు ఎంతో ఆనందంగా, పిల్లలు పెద్దవాళ్ళు కూడా జుట్టుని తిరిగి తీసుకొచ్చుకొని వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా మన హెయిర్ ఆయిల్ని అంత ఆదరించి మన హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికైతే అవధులే లేవండి. అలానే చాలామంది తెలియక ఈ ఆయిల్ ఎలా వాడుకోవాలి ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. మీకు అన్ని రకాల ఆయిల్స్, చుండ్రుకి కానివ్వండి, పేలుకి కానివ్వండి, మీ జుట్టు స్పీడ్గా పెరగటానికి అన్నిటికీ మన దగ్గర హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి. మీ ప్రాబ్లం చెప్పి మీరు తీసుకోవచ్చు. లేదంటారా, కామన్గా అందరికీ ఒకే ఆయిల్ కూడా ఉందండి. మన ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన సక్సెస్ అయింది. కాబట్టి పద్మాస్ హెయిర్ ఆయిల్ని తీసుకొని వాడుకున్న అమ్మాయి రివ్యూ కూడా చూడండి. చక్కగా చెప్తున్నారు. వాళ్ళ జుట్టు ఊడిపోయి పల్చగా ఉన్నది కూడా తిరిగి మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నారండి.
అలాంటి హెయిర్ ఆయిల్ ఇది. ఎలా వాడుకోవాలి అని రూల్ ఏం లేదండి. రోజు మీ తల మీద పెట్టుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. మీ జుట్టుని కాపాడుకోండి.